మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఈరోజు స్టాక్ మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటో తెలుసా? మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ 0.6% ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఇన్వెస్టర్స్ ఈరోజు ఒక్కరోజే 2,00,000 క్రోర్ గెయిన్ చేశారు. ఈరోజు అమెరికా వడ్డీ రేట్లపై ధరల పెరుగుదల మృదువుగా ఉండడంతో ఫెడ్ రేట్స్ కూడా సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆటో, ఫైనాన్స్, మెటల్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ పెరిగాయి. అందువల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగింది. అలాగే ఇండియా రీటైల్ ఇన్ఫ్లేషన్ వల్ల 80స్‌లో తక్కువగా నమోదైంది 1.5%. సో, ఆర్‌బీఐ 2-6%గా ఉంటుంది. బట్ అది 1.5గా పడిపోయింది ఈ జూలై నెలలో మాత్రమే. సో, ఈరోజు నిఫ్టీ 131 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే సెన్సెక్స్ 304 పాయింట్స్ రైజ్ అయింది. ఈరోజు డిఎస్ఎఫ్ఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఈరోజు డిఏఎస్ కాంట్రిబ్యూషన్ చూస్తే 13,464 క్రోర్స్ బై చేశారు. 782 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 5,681 క్రోర్స్. అలాగే ఎఫ్ఐస్ కాంట్రిబ్యూషన్ చూస్తే 10,702 క్రోర్స్ బై చేశారు. 14,266 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -3,564 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో ట్రేడింగ్ చూస్తే డిఐఎస్ 13,982 క్రోర్స్ బై చేశారు. 8,358 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 5,623 క్రోర్స్. అలాగే ఎఫ్ఐస్ చూసుకుంటే 11,350 క్రోర్స్ బై చేశారు. 14,994 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే నెగిటివ్లో ఉంది, -3,644 క్రోర్స్గా ఉంది. సో, రెండు ఎన్ఎస్సి, బిఎస్సిలో కూడా ఇంకా ఎఫ్ఐస్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో, స్టాక్ మార్కెట్స్ ఇంకా 2-3 డేస్ మళ్ళీ పడే అవకాశం కూడా ఉంది. సో, ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే అపోలో హాస్పిటల్స్ 7.9% ఇంక్రీజ్ అయింది. హిందాల్కో 5.01% ఇంక్రీజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2.71% ఇంక్రీజ్ అయింది. హీరో మోటో 2.66% ఇంక్రీజ్ అయింది. సిప్లా 2.59% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూస్తే ఇండస్ బ్యాంక్ 1.23% డౌన్ అయింది. అదానీ పోర్ట్స్ 0.82% డౌన్ అయింది. టైటాన్ 0.57% డౌన్ అయింది. ఐటీసీ 0.54% డౌన్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.3% డౌన్ అయింది. సో, ఈ స్టాక్స్లో అయితే ప్రస్తుతం బయింగ్ జోన్లో లేవు ఇవి. సో, ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.